హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. పొలం దగ్గరికి నాటైతే వేస్తున్నారు. నాటేయడానికి రమ్మంటే నాన్న కొంచెం హెల్ప్ ఉంటుంది కదా, నాన్న ఒక్కడే ఉన్నాడని చెప్పేసి అయితే వచ్చాను. నేను వచ్చే వరకు అయితే కూలోళ్ళు వచ్చిళ్ళు. ఆల్రెడీ నారైతే పీకుతున్నారు. అగో సగం వరకు ఆల్రెడీ అయిపోయింది పీకడం కూడా, నారు పీకడం. నాన్న ఒకడే ఉన్నాడు కదా, ఇక మార్నింగే వస్తాడు, వండుకోవడం ఇబ్బంది అవుతుందని వంట చేసుకొని తీసుకొని వచ్చాను. నేను ఇదంతా ఇప్పుడు నాటు వేయాలి, మొత్తము కింద నుంచి పై దాకా. అంటే మొత్తం చేయలేదు, కొంచెం సగం వరకు అయితే చేశారు. నాటేయడం అయితే ఈసారి అయితే మా ఊళ్ళో వాళ్ళే వచ్చారు నాటేయడానికి. ప్రతిసారి వేరే వాళ్ళ అమ్మడోళ్ళు వాళ్ళు వీళ్ళు వస్తున్నాయి, కానీ ఈసారి మా ఊరోళ్ళే వచ్చారు. చూడండి, ఇక ఫాస్ట్గా వేస్తున్నారు, భలే పాడుకుంటా. అసలు వాళ్ళ డ్యాన్సులు వాళ్ళు భలే అనిపించింది అసలు. గట్టిగా పాటలు పాడుకుంటా అసలు నాటేస్తున్నారు. చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇగో చూడండి, ఇగో అసలు తెలియట్లేదు అసలు. ఓ ఇట్లా ఈమె అంటే ఊళ్ళో అవుతుంది నువ్వే అనిపిస్తుంది ఆమెకి. వీడియో తీస్తుంటే ఇగో నాటైతే సగం మడ అయిపోయింది. మధ్యాహ్నం వరకు అయిపోయిన తర్వాత భోజనాలకి వెళ్తారా అంటే కొంచెం టైం పడుతుంది అన్నారు. నాన్న ఒకడే ఉన్నాడు కదా, అందుకనే వస్తున్నా. ఇంతకుముందు రాలేదు నేను. అమ్మ ఉన్నప్పుడైతే అమ్మనే చూసుకునేది. ఇక అమ్మ లేదు కాబట్టి ఇక కంపల్సరీ రావాలి కదా, దగ్గరలో నేనే ఉంటా కాబట్టి వస్తుంది. ఇక చూడండి, వీళ్ళైతే అసలు పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి పోయినసారి కంటే. ఎందుకంటే మా ఊళ్ళో వాళ్ళు కదా, అందరూ వదిన వరుసలు అట్లా ఇట్లా తోని మాట్లాడుతూ ఆడుతూ పాడుతూ మంచిగా అనిపించింది అసలు. వాళ్ళ పాటలు వింటుంటే, కాకపోతే గట్టిగా పాడండి అని అంటున్నా. వాళ్ళకేమో ఇక ఫస్ట్ నాటైపోవాలన్నట్టుగా ఉంది. ఆగమ్మ అనే వీడియోలు అంటున్నారు. ఆలోపే సరదాగా మధ్యాహ్నం అయితే అయిపోయింది. వదిన ఏం కూర మీ దగ్గర? చూసి చెప్పండి, మీది ఏమైతుందో. వదిలేనా అక్కడ కాకరకాయనా? ఆలుగడ్డ టమాటానా? మీది గోడల టమాటా పచ్చడి. ఇది మొత్తం ఇరుకుంది, ఇళ్ళనే కూర్చున్నారు అందరు ఒక దగ్గర కూర్చోక. ఏం కూర? ఎవరి? మా కోడలు. కోడలు అక్క అవుతుంది. సారం అక్క అవుతుంది. అత్తమ్మ ఏం కూర? కోడలే అవుతుంది. అంటే ఇంతకుముందు కూడా వేసాను, అంత బాగా రాదులే కానీ కొంచెం వేయడం వచ్చు. కాకపోతే వాళ్ళంతా ఫాస్ట్గా అయితే వేయడం రాదు నాకు. ఇక ట్రై చేస్తున్నాను చూడండి ఫాస్ట్గా వేయాలని. ఇక మా వదిన వాళ్ళు వామ్మో నువ్వు వేస్తున్నావా అని అంటున్నారు. వాళ్ళతో పాటు కరెక్ట్ మునుము పట్టాను. ఆ మునుము మొత్తం వేసాను ఈసారి అయితే. కాకపోతే కొంచెం లేటుగా, వాళ్ళేం కొంచెం ఫాస్ట్గా వేశారు, నేనేం కొంచెం లేటుగా. అమ్మో నాటేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. చాలా అసలు కాలు తీసి కాలు పెట్టలేము బురదలో. మనం రోజు ఇంటి దగ్గర ఉండి అక్కడ నాటేయడానికి వెళ్ళాలంటే చాలా కష్టము. ఇక ఈసారి మా ఊళ్ళో వాళ్ళే కదా, అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. నాటు వేయడము అంత రిస్క్ అట్లా ఏం అనిపించలేదు. అందరూ అంటే వదిన వరుస అట్లా ఊళ్ళో వాళ్ళు ఎట్లా పిలుచుకుంటారో అట్లా ఉంటారు కదా, అట్లా మంచిగా అనిపించింది. వాళ్ళు పిలవడం అయినా వాళ్ళతో పాటు నేను కూడా కలిసి నాటేయడం, వాళ్ళతో జోకులు
పాటలు పాడండి అని అనడము చాలా బాగా అనిపించింది ఈసారి. అంటే మొత్తం అయితే వేయలేదు ఇంకా నాటు, కొంచెం కొన్ని ఎకరాలు వేసినాం, ఇంకా మళ్ళీ తర్వాత కూడా వేసేది ఉంది. అంటే వర్షాలు పడట్లేవు కదా, బావి నీళ్ళతోని చేయడం వలన కొంచెమే చేసినాం అన్నట్టు. ఇంకా చాలా వేసేది చాలా ఉంది, మాకు పొలం చాలా ఉంది కదా, అట్లా అని సగం చేసినాం, ఇంకా సగం ఉంది, మళ్ళీ ఒక రోజు రావాల్సి ఉంటుంది. ఈసారి అయితే మా వదిన అని ఈమె కొంచెం బాగా కామెడీగా ఉంటుంది మాతోనే. అమ్మ వాళ్ళ ఊరు కదా, ఇక అందరూ కలిసిపోయి అందరూ మంచిగా అనిపిస్తుంది. ఈ సిటీలలో అయితేనేమో ఎవరికి వాళ్ళే ఉంటారు, వచ్చినవా అంటే వచ్చిన అంతవరకే ఉండరు. ఇంకా ఊరు వాతావరణం ఎట్లుంటుందో తెలుసు కదా అందరికీ. మళ్ళీసారి కూడా వీళ్ళే వస్తారో రారో తెలియదు, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూడాలి. నాటేయడం అయితే కంప్లీట్ అయింది, ఈవినింగ్ వరకు ఉన్నాము. ఈవినింగ్ మొత్తం వేసాము, నాన్నకు చెప్పేసి ఇక ఇంటికి, మా ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అయితే మా ఇంటికి వచ్చాను. ఎందుకంటే ఇంకా అమ్మ లేదు కదా, కంపల్సరీ వెళ్ళాలి నాటప్పుడు, చిన్న చిన్న పనులప్పుడు మాత్రం హెల్పింగ్ కోసం అని వెళ్తాను వేమనూరు, లేదంటే మా ఇంటి దగ్గరే మాకే సరిపోద్ది షాపు. ఈమె చూడండి ఇక వేస్తుంటా అంటే ఇంకా డ్యాన్స్ ఆమెకి ఇక భలేగా ఆడుతూ పాడుతూ నాటైతే భలేగా వేస్తుంది. డ్యాన్స్ వేస్తుంది కానీ వాళ్ళేమో నాటేయమని, ఈమెమో డ్యాన్స్లు వేస్తుంది. నాటైతే అక్కడి నుండి ఇక్కడి వరకు మొత్తం అయితే కంప్లీట్ అయిందండి. చాలా ఫాస్ట్గా వేశారు, చాలా ఆడుతూ పాడుతూ సరదాగా అయిపోయింది ఈసారి అయితే నాటు విషయము. భలేగా అనిపించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దే. బాయ్.